ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈ సేల్ లో నేను పర్చేజ్ చేసినటువంటి మొట్టమొదటి యాపిల్ ప్రొడక్ట్ వచ్చేసింది. మొట్టమొదటి అంటున్నారు, ఇంకోటి కూడా కొన్నారా అని అంటే ఎస్, ఇంకోటి కూడా పర్చేజ్ చేశాను. సో ఇది ఆల్రెడీ మీకు ఈ సైజ్ చూస్తే ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. ఎస్, ఆగండి చూపిస్తాను ఇదేంటి కొన్నాను ఏంటి అనేది. సో ఎస్, దిస్ ఈస్ నథింగ్ బట్ మ్యాక్ మినీ M4 Pro. ఆల్రెడీ మన ఛానల్లో M4 Pro కి సంబంధించినటువంటి వీడియో ఉంది, అందుకోసమే నేను దీనికి సంబంధించి స్పెషల్ గా మీకు ప్రత్యేకంగా అన్బాక్సింగ్ వీడియో అయితే ఏం పెట్టలేదు. సో కాంపాక్ట్ సైజ్ లో నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నాలాగా కంటెంట్ క్రియేటర్స్ కి అయితే మాత్రం ఫెంటాస్టిక్. ఇది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సేల్ లో. యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేటప్పటికే ₹1,40,000 అమ్ముతూ ఉంటారు. బట్ ఇప్పుడు SBI కార్డ్ తోటి ₹8,500 డిస్కౌంట్ మనకు ప్రొవైడ్ చేశారు. సో వాటిని కలుపుకొని ఇంక్లూడ్ చేస్తే మీకు వచ్చిన ప్రైస్ అరౌండ్ ₹1,32,000 ఏమో వచ్చింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అది. సో ఆల్రెడీ దీని వీడియో చేశాను కాబట్టి నేను మీకు ఏం చూపించట్లేదు. ఒకవేళ ఇది చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ హియర్ ఇస్ ద సెకండ్ ప్రొడక్ట్. ఆల్రెడీ బాక్స్ లన్నీ ఓపెన్ చేస్తున్నాయి. ఏంటంటే మన దౌర్భాగ్యం ఏమో గానీ ఇంత ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ ని మనం పర్చేజ్ చేస్తున్న ఓపెన్ బాక్స్ డెలివరీ వల్ల సో అన్బాక్సింగ్ ఫీల్ అయితే నేనైతే మిస్ అవుతున్నాను. సరే, ఇదంటే యాపిల్ వాచ్ దీని పక్కకు పెట్టేసేయండి. వాట్ ఇఫ్ ఇన్ కేస్ iPhone 17 సిరీస్ లేదా 17 Pro Max లేదా సాధారణంగా మన మైండ్ సెట్, మధ్యతరగతి మైండ్ సెట్ ఎలా ఉంటుందని అంటే ఆ ప్రీమియం ఎక్స్పీరియన్స్ ని మనమే చేయాలని చెప్పి చూస్తూ ఉంటాము. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇది వచ్చినప్పుడు అంటే మీరైతే మీ డెలివరీ బాయ్ రిక్వెస్ట్ చేసి భయ్యా మీరు వీడియో రికార్డ్ చేయండి నేను ఓపెన్ చేస్తానని మీరైతే చెయ్యొచ్చు. బట్ నేను ఇది డెలివరీ తీసుకునే టైంకి అయితే నేను లేను ఇక్కడ. సో వీళ్ళైతే ఆల్రెడీ అతను వచ్చాడు కాబట్టి ఇంకా డెలివరీ ఇచ్చేయాలి కాబట్టి ఓపెన్ చేశాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ యాపిల్ ప్రొడక్ట్స్ ఫ్లిప్కార్ట్ నుంచి, ఎందుకంటే ఎక్కువ మోసాలు మీకు ఫ్లిప్కార్ట్ లోనే జరుగుతూ ఉంటాయి. మీకు దీని సీరియల్ నెంబర్ ఉంటుంది, SUK నెంబర్ గానీ లేదంటే సీరియల్ నెంబర్ గానీ. ఈ సీరియల్ నెంబర్ ని అఫీషియల్ గా మీరు యాపిల్ వెబ్సైట్, ఇక్కడ నేను కార్డ్స్ లో వదిలేస్తాను, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేయకుండానే ముందు మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి అది అఫీషియల్ ఆథరైజ్డ్ యాపిల్ ప్రొడక్టా కాదా అనేది మీకు అర్థం అవుతుంది. ఇంతకీ ఇదేందని అంటారా, యాపిల్ వాచ్ సిరీస్ 11 అనుకుంటారేమో, కాదండి 10 కొనుక్కున్నాను నా పర్సనల్ యూస్ కోసం. యాక్చువల్ గా నా దగ్గర వాచ్ సిరీస్ 1 ఉండేది. సో దాని తర్వాత వాచ్ సిరీస్ 3 కి అప్గ్రేడ్ అయ్యాను. సో ఆ 3 కూడా బ్యాటరీ బ్యాకప్ నాకు పెద్దగా రావట్లేదు. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ టెక్ కి, బట్ హెల్త్ పరంగా అండ్ కొన్ని నోటిఫికేషన్స్ ఇవన్నీ మనకు వస్తాయి అన్న ఉద్దేశంతో, స్లీప్ ట్రాకింగ్ ఇట్లాంటివన్నీ అనాలిసిస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను కొన్నాను. అండ్ అఫ్ కోర్స్ నేనైతే చెప్తాను, ప్యూర్ గా వీటి మీద కూడా డిపెండ్ అవ్వకండి మీ హెల్త్ కి సంబంధించిన అనలిటిక్స్ కోసం. బట్ సమ్ వాట్ బెటర్ దాన్ నథింగ్ అనే కాన్సెప్ట్ లో వచ్చారు అన్నట్లయితే కనుక ఇది కొంచెం పర్వాలేదు. అయితే ఆల్రెడీ యాపిల్ సిరీస్ 11 ఉంది కదన్నా, మీరు 10 ఎందుకు కొన్నారు అని అంటే ఇది నాకు ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనిపించింది. ఎందుకు ఏంటి అనే డీటెయిల్ గా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. సో నాకైతే అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ చాలా వరస్ట్. ఎందుకంటే ఏదైతే మనము నీట్ గా జాగ్రత్తగా, ఎందుకంటే కష్టపడ్డ సొమ్ము కదా, సో జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే ఇదిగో ఈ రకంగా చించేశారు అవతల మనకి డెలివరీ పర్సన్. వాళ్ళకి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా వేస్తాను, ఒకసారి చూడండి. అతని దగ్గర నుంచి డైరెక్ట్ గా డెలివరీ తీసుకోవాలి. యాక్చువల్ గా దీన్ని చాలా జాగ్రత్తగా, ఇప్పటిదాకా నా దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి అన్ని బాక్సెస్ కూడా అలాగే ఉంటాయి. నేను పర్సనల్ గా వాడుకునేవన్నీ కూడా, అంటే iPhone 15 ఉంది, అంతకుముందు ప్రీవియస్ iPhone 14 Pro Max ఉంది. సో ఎనీవే ఇంక చేయగలిగిందే లేదు. సో ఇక్కడ మనకు ఒక స్ట్రాప్ ఇచ్చారు. నేను ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి సిలికాన్ స్ట్రాప్ అయితే తీసుకోలేదు. ఇది మనకి లూప్ బ్యాండ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం యూజ్ చేద్దాం. ఆల్రెడీ నేను సిలికాన్ స్ట్రాప్ ని యూజ్ చేస్తున్నాను కదా అన్న ఉద్దేశంతో. ఇది ఎలాస్టిక్ ఫ్రీ సైజ్ ఉంటుంది అండ్ ఇది 46 mm నేను ఇక్కడ పర్చేజ్ చేసింది. దిస్ ఇస్ ద టాప్. అండ్ ఇక్కడ నేను చూస్ చేసుకుంది ఏదైతే ఉందో జెట్ బ్లాక్. సో దీంట్లో నార్మల్ అల్యూమినియం కూడా ఉంటుంది అండ్ స్టీల్ టైటానియం కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇంకొంచెం మీకు డబ్బులు పెట్టే కొద్దీ ఇంకా ప్రీమియం ఉంటుంది. అండ్ ఇది ఎంతకు వచ్చింది చెప్పారంటే నిజంగా షాక్ అవుతారు. సో ఫైనల్లీ హియర్ ఇస్ ద డివైస్. అండ్ దీంతో పాటు ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేప్పటికే బ్రిగేడ్ కేబులే. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నిటిని మనం పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో వాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో చాలా నీట్ గా, చాలా ప్లెజెంట్ గా వీళ్ళైతే ప్యాక్ చేసి పంపించారు. అఫ్ కోర్స్ ఈ ప్యాకింగ్ కే ఫిదా. సో అలాంటి ప్యాకింగ్ ని కూడా వీళ్ళు ఇలా చేసేస్తున్నారు. ఇది మొత్తం కంప్లీట్లీ జెట్ బ్లాక్. అండ్ యాపిల్ వాచెస్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డిజిటల్ క్రౌన్ అలాగే ఒక యాక్షన్ బటన్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ లూప్ ని కూడా జస్ట్ మీరు సింపుల్ లాక్ చేస్తే సరిపోతుంది. సింపుల్ పైన ఒకటి అలాగే కింద మీరు ఇంకోటి ప్లేస్ చేశారు అన్నట్లయితే దాట్స్ ఇట్.
ఆటోమేటిక్ గా లాక్ అయిపోద్ది అండ్ మీరు దీన్ని అయితే రెడీ టు యూస్. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్. నేను ఇందాక మీకు చెప్పినట్లు ఈ డిజిటల్ వాచెస్ కి నేను అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు. అలా అని చెప్పి నార్మల్ అనలాగ్ వాచెస్ నాకు బాగా ఇష్టం కంపేర్ టు డిజిటల్ వాటి కన్నా కానీ. బట్ హెల్త్ పరంగా ఇవాళ రేపు కొంచెం బెటర్ అంటే అనలిటిక్స్ తెలుస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హార్ట్ రేట్ ఎలా ఉంది, అలాగే స్లీప్ సైకిల్స్ కరెక్ట్ గా ప్రాపర్ గా నిద్రపోవట్లేదు అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి మానిటర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో అది కూడా ఇప్పుడు సేల్స్ లో నేను పర్చేజ్ చేస్తాను. ఇది లాస్ట్ జనరేషన్ సంబంధించినటువంటి వాచ్. అఫ్ కోర్స్ డెడికేటెడ్ గా ఇదే కాదు, నేను ప్యారలల్ గా దీన్ని కూడా వాడుతూ ఉంటాను. ఇక అసలు విషయానికి వద్దాం. రెగ్యులర్ గా దీని ప్రైస్ వచ్చేటప్పటికే సుమారుగా 50,000 రూపాయలకి తీసుకొని రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనకి సిరీస్ 11 లాంచ్ అయింది కాబట్టి దీనికి ఒక 10,000 రూపాయలు అంటే 40,000 రూపాయలకి తీసుకొచ్చారు. సో ఈ సేల్ లో నేను ఇంక్లూడింగ్ కూపన్ అలాగే కార్డ్ డిస్కౌంట్ వీటన్నిటిని ప్లేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే నాకు ఇది జస్ట్ కేవలం 31,000 రూపీస్ కి రావడం జరిగింది. అదనంగా 9,000 రూపాయల దాకా డిస్కౌంట్, విచ్ ఈస్ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే నా అభిప్రాయం ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. అయితే ఇప్పుడు సిరీస్ 10 ఎందుకు తీసుకున్నారన్నా ఆల్రెడీ 11 వచ్చింది కదా అని అంటే సిరీస్ 10 కి 11 కి ఏమీ డిఫరెన్స్ లేదు. జస్ట్ ఓన్లీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేశారు అంతే. సో ఒక్క నిమిషం మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యాక్చువల్ గా అఫీషియల్ యాపిల్ వెబ్సైట్ లో కూడా వెళ్ళిపోయి యూ కెన్ డైరెక్ట్లీ కంపేర్. సో దానికి దీనికి తేడా చిప్ సెట్ అదే, మనకి వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, 2000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, మీకు ఈసీజీ ఉంటుంది, హై అండ్ లో హార్ట్ రేట్ నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది, ఇర్రెగ్యులర్ రిథమ్ ఇవన్నీ మానిటర్ చేయడంతో పాటు లో కార్డియో ఫిట్నెస్ కూడా, స్లీప్ ట్రాకింగ్, స్లీప్ స్కోరు, ఎవ్రీథింగ్ మీకు వాచ్ సిరీస్ అల్ట్రా సిరీస్ 11 లో దీంట్లో ఉండేటువంటి ఫీచర్స్ అన్ని కూడా సేమ్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మేజర్ డిఫరెన్స్ ఏందనంటే ఫాస్ట్ ఛార్జింగ్. ఆఫ్ కోర్స్ ఇది కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. 0 to 80% ఏదైతుందో మీకు జస్ట్ 30 minutes లోనే కంప్లీట్ అవడం జరుగుతుంది. కానీ మీకు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిరీస్ 11 లో వచ్చేటప్పటికే మీరు 15 minutes ఛార్జ్ చేశారంటే 8 hours ఆఫ్ నార్మల్ యూసేజ్ అయితే వాడుకోవచ్చు. అలాగే 5 minutes మీరు ఛార్జ్ చేశారంటే 8 hours ఆఫ్ స్లీప్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. సో ఆ ఫీచర్ అనేది ఇందులో ఇవ్వలేదు. లేటెస్ట్ వచ్చినటువంటి 11 అలాగే SE3 లో కూడా ప్రొవైడ్ చేశారు, అంతే తేడా. అండ్ దీంతో పాటు మనకి ఫ్రంట్ ఉండేటువంటి ఈ షెపర్ గ్లాస్ ఉంది చూసారా, అది మరింత డ్యూరబుల్ ఉంటుంది దానికి. సో దీనికి కొంచెం డ్యూరబిలిటీ తక్కువగా ఉంటుంది. అండ్ స్క్రాచెస్ లాంజివిటీ బేస్ గా చూసారు అన్నట్లయితే కొంచెం బెటర్ ఉంటుంది అది, అంతే తేడా. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా సేమ్. సో దీనికి నేను మళ్ళీ అదనంగా 19,000 రూపాయలు ఎందుకు అదనంగా ఖర్చు పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈవెన్ డబుల్ ట్యాప్ జెస్టర్స్ ఉంటాయి, ఆన్ డివైస్ సిరి ఉంటుంది, ప్రిసైజ్డ్ ఐఫోన్ ఫైండింగ్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు సో వై టు వేస్ట్. కాకపోతే మీకు ఏంటి అంటే ఒకవేళ సెల్యులర్ మ్యాండేటరీ అయితే, నేనైతే సెల్యులర్ తీసుకోలేదు, అన్నెసెసరీ అదో ఇంకొక 10,000 రూపాయలు ఎక్కువ అవుతుంది. సో ఎట్లాగో ఫోన్ పక్కకే ఉంటుంది కాబట్టి ఫోన్ లో నేను ఆన్సర్ చేయగలను. సో నాకైతే ఛార్జింగ్ ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఒకవేళ సెల్యులర్ తీసుకోవాలనుకుంటే కనుక అక్కడ మీరు నన్ను అడిగితే దీనికన్నా గానీ వాచ్ సిరీస్ 11 కి వెళ్ళిపోమంటాను. ఎందుకంటే మీకు అక్కడ 5G సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి. వాచ్ సిరీస్ 10 లో వచ్చేటప్పటికే కేవలం మీకు 4G సపోర్ట్ మాత్రమే. ఈవెన్ 46mm వెయిట్, మెటల్, క్రిస్టల్ స్ట్రాప్స్ ఇవన్నీ కూడా సేమ్. ఇంకా చెప్పాలంటే లిటరల్లీ మీరు ఇట్లా పెట్టుకున్నారనుకోండి, ఇది వాచ్ సిరీస్ 11 వాచ్ సిరీస్ 10 అనేది అవతల వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకంటే ఐఫోన్ లో అంటే మనకు బ్యాక్గ్రౌండ్ కెమెరా బంప్స్ వీటిని చూసి అయితే ఐడెంటిఫై చేయొచ్చు, కానీ వీటికైతే అలా ఐడెంటిఫై చేయడం కూడా ఆల్మోస్ట్ అసాధ్యం అని చెప్తాను. అండ్ దీంట్లో డిస్ప్లే లో కూడా మనకి సేమ్ 11 లో ఇచ్చినట్టే వైడ్ యాంగిల్ ఓలెడ్ డిస్ప్లే ఇచ్చారు. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ కి వెళ్తుంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. 1 నిట్ బ్రైట్నెస్ నిట్స్ కి ఇది తగ్గగలదు. నన్ను అడిగితే కనుక మీకు SE3 థర్డ్ జనరేషన్ తీసుకునే ప్రైస్ కి మీకు S10 ప్రీవియస్ జనరేషన్ వస్తుంది కాబట్టి ఇది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రిక్ హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది, వేర్ మీకు SE3 లో ఉండదు. అండ్ వాటర్ టెంపరేచర్ సెన్సార్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అండర్ డెప్త్ కూడా మీరు అప్ టు 6 meters దాకా అండర్ స్విమ్మింగ్ అంటే అండర్ వాటర్ స్విమ్మింగ్ కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది, వేరే సపోర్ట్ చేయదు. అండ్ ECG యాప్ ఉండదు SE3 లో, దీనిలో ఉంటుంది. అలాగే బ్లడ్ ఆక్సిజనోమీటర్ యాప్ కూడా మీకు SE3 లో ఉండదు, దీనిలో ఉంటుంది. సో హెల్త్ పరంగా బెనిఫిట్స్ అలాగే సెన్సార్స్ ఇందులో మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, విచ్ ఇస్ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే నా అభిప్రాయం. ఎనీవే ఇది నేను నా పర్సనల్ గా కొనుక్కున్నటువంటి యాపిల్ వాచ్ అయితే, అంటే పర్సనల్ గా నా యూసేజ్ కోసం, స్టూడియో కాకుండా. లెట్ మీ నో మీరేం కొన్నారు ఈ ఇయర్. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డీటెయిల్ రివ్యూ కావాలన్నా కానీ జస్ట్ కింద కామెంట్ చేయండి, డీటెయిల్ రివ్యూ కూడా నేను యూజ్ చేసిన తర్వాత ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.